ఇండియాలోనే నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి కృష్ణాష్టమి వచ్చేస్తుంది. అయితే కృష్ణాష్టమి అంటేనే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక రకమైన ఆనందం కలుగుతూ ఉంటుందండి. హృదయాలు అంటే నవ్వుతూ స్వాగతిస్తున్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి కృష్ణుడు ఒక్కొక్కలాగా దగ్గర అవుతూ ఉంటాడు. అయితే ముఖ్యంగా ఓవరాల్ గా అసలు కృష్ణాష్టమి రోజున ఏ విధంగా మనం రోజును ప్రారంభించాలి, ఏ విధంగా విధి విధానాలు చేసుకోవాలనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాని తిర్మతిర్మమ. కృష్ణాష్టమి అనేటటువంటిది కృష్ణుడి యొక్క జన్మదివసంగా చేసుకునేటటువంటి పండగ, అంటే పుట్టినరోజు పండగ. మరి కృష్ణుడి యొక్క అవతారం అంటే దశావతారాల్లో 8వ అవతారం కృష్ణావతారంగా చెప్పడం జరిగింది. కృష్ణుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే మనము కృష్ణుడు ఎందుకు అవతరించాడు అనేటటువంటిది అర్థమవుతుంది. ఎప్పుడైతే అధర్మం పెరిగిపోయి భూమి మీద ధర్మం లేకుండా ఉంటుందో అప్పుడు విష్ణుమూర్తి ఒక అవతారాన్ని దాల్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి అవతరించేటటువంటి రూపాల్లో ఈ యొక్క కృష్ణావతారం అనేటటువంటిది ఒక రూపం. ఆ కృష్ణుడి యొక్క అవతారం అనేటటువంటిది మనకు ధర్మ సంరక్షణ కోసం అవతరించినటువంటి రూపం. అంటే మనకు కౌరవులు పాండవుల యొక్క యుద్ధ వాతావరణం ఎందుకు మొదలయ్యింది? కౌరవులు 100 మంది అయితే పాండవులు 5గురే. మరి ఎవరైతే ఎక్కువ సైన్యం ఉందో అక్కడే కృష్ణుడు నిలబడాలి కదా. మరి 5గురు ఉన్నటువంటి పాండవుల దగ్గర ఎందుకు నిలబడ్డాడంటే కృష్ణతత్వం ఏంటంటే ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడే నేనుంటాను, అధర్మము ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ఉండను అని చెప్పినటువంటిదే కృష్ణతత్వం. ధర్మం ఒక్కడి దగ్గర ఉన్న అధర్మం 1000 మంది దగ్గర ఉన్న నేను ఈ ధర్మం ఒక్కడి వైపే ఉంది కాబట్టి ఈ ఒక్కడి వైపే నిలబడతాను, ఇతని వైపే నేను ప్రయాణం చేస్తాను అని చెప్పినటువంటి తత్వమే కృష్ణతత్వం. అందులోనూ ఇప్పుడున్నటువంటి ఈ కృష్ణలీలలో ఇప్పుడు చాలామంది కృష్ణాష్టమి వచ్చిందంటే ఉట్టిలు పగలగొట్టడము, చక్కగా దేవత అర్చనలు చేసుకోవడం. అంటే ఈ జన్మాష్టమి అంటే చిన్నప్పుడు కృష్ణుడు ఏ రకమైనటువంటి లీలలు చేశాడో అలాంటి లీలలను గుర్తు తెచ్చుకోవడానికి, అలాగే కృష్ణుడు ధర్మావతారం కాబట్టి విష్ణుమూర్తి యొక్క అవతారం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునేటటువంటి పండగ, ఆనందంగా పిల్లల మధ్య జరుపుకునేటటువంటి పండగ ఈ కృష్ణాష్టమి అని గుర్తుంచుకోవాలి. ఏం చక్క ఆ రోజున కృష్ణుడిని గుర్తు తెచ్చుకోవడానికి చిన్న పిల్లలకు కృష్ణుడి యొక్క అవతారాన్ని వేసి చక్కగా వాళ్ళకు అలంకరణ చేసి వాళ్ళలో కృష్ణుడి యొక్క తత్వాన్ని చూసుకునేటటువంటి అవకాశం మనకు ఏర్పడడం జరిగింది. అలాగే కృష్ణుడు చేసినటువంటి కొన్ని లీలలను గుర్తు తెచ్చుకోవడానికి ఉట్టి కొట్టడము, వెన్న తినడము, వెన్న దొంగిలించడం, ఇవన్నీ కూడా చేసేటటువంటి అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే కృష్ణ యొక్క తత్వాన్ని గుర్తు చేసుకోవడానికి. కానీ కృష్ణుడి యొక్క తత్వం గుర్తు చేసుకోవడానికి మనం ధర్మాన్ని గుర్తు చేసుకోవాలి. ధర్మం ఏ రకంగా అవతరించింది, ధర్మానికి అర్థం ఎవరు అని అంటే కృష్ణుడు అని అర్థం చేసుకోవాలి. చాలామంది కృష్ణుడికి 8 మంది భార్యలు, 1000 మంది గోపికలు, ఎప్పుడూ కూడా రాసలీలలో క్రీడాకారుడై ఉంటాడు అని చాలామంది విమర్శ చేసేటటువంటి వాడికి కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి, అది ఎవరికీ కూడా తెలియదు. కాబట్టి కృష్ణుడి యొక్క తత్వం అనేటటువంటి తెలుసుకోవడానికి భగవద్గీత చదువుకుంటే అర్థమవుతుంది. అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్లోకాన్ని చదువుకోవడం వల్ల మనకి ఎన్నో రకాలైనటువంటి అర్థాలు తెలుస్తాయి. భగవద్గీత అనేటటువంటిది మనిషి ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా మన యొక్క జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవాలి అని తెలిపినటువంటి ఏకైక గీత ఏదైనా ఉందంటే అది భగవద్గీత అని అర్థం చేసుకోవాలి. మనిషి కష్టం వచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని అధిగమించాలి, మనిషికి బాధ కలిగినప్పుడు దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేసుకోవాలి అని చెప్పినటువంటిదే ఈ యొక్క భగవద్గీత. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి ప్రతి ఒక్క సారాంశము కలియుగంలో ప్రతి ఒక్క మనిషికి అవసరమైనటువంటి విధానాలు. కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా బాధను దుఃఖాన్ని ఓవర్కమ్ చేయాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి భగవద్గీత అనేటటువంటిది మనిషికి నేర్చుకోవాల్సినటువంటి ఒక గీత, దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి గీత భగవద్గీత. ఇప్పుడు ఉన్నటువంటి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ
ప్రతి ఒక్క హిందువు ఆచరించేటటువంటిది. అయితే కృష్ణుడు జన్మించినటువంటి స్మార్థం ప్రకారం ఏంటంటే అష్టమి తిథిని చూస్తారు. వైష్ణవులేమో రోహిణీ నక్షత్రంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని మాత్రమే చూస్తారు. అంటే అష్టమి తిథి రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు కృష్ణాష్టమి చేయాలి అని శాస్త్రం. కానీ రెండు చాలా తక్కువ కాలంలో వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటిది కూడా మనకు అష్టమి ఒక రోజు వస్తుంది, రోహిణి నక్షత్రం ఇంకో రోజు వస్తుంది. అంటే దీంట్లో రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఒకటి స్మార్త కృష్ణాష్టమి, రెండు వైష్ణవ కృష్ణాష్టమి. స్మార్తలేమో అష్టమి తిథిని మాత్రమే మనుగడలోకి తీసుకుంటారు. వైష్ణవులేమో రోహిణి నక్షత్రంలో జన్మించారు. మాకు నక్షత్రమే ప్రధానం కాబట్టి రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు స్మార్థాలయాలలో ఎక్కువగా కృష్ణాష్టమి పండుగను జరుపుకుంటారు. అంటే కృష్ణుడి యొక్క పండుగలు 2 రోజులు జరుపుకునేటటువంటి పద్ధతులు స్మార్థము ప్లస్ వైష్ణవం ఈ 2 రకాల పద్ధతులు ఏర్పడడం జరిగింది. కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం అవతరించినటువంటి 8వ అవతారము. ఆయనను అర్థించడం వల్ల ముఖ్యంగా శ్రీకృష్ణుని ఎవరు ఆరాధించాలి అని అంటే కనుక ఎవరికైతే వివాహం కానటువంటి వారు, సంతానం లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క శ్రీకృష్ణుని ఆరాధించడం వల్ల శీఘ్రంగా వివాహం అవుతుంది. శీఘ్రంగా సంతాన భాగ్యం కలుగుతుంది. సంతానం లేదా లోపాలున్నా ఏదైనా ఇబ్బందులున్నా అవి పూర్తిగా తొలగిపోయి తప్పకుండా సంతాన భాగ్యాన్ని కలిగించేటటువంటి అవకాశము ఈ కృష్ణాష్టమికి కూడా ఏర్పడడం జరిగింది. కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున ఎవరికైతే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటి ప్రతి ఒక్కరూ కృష్ణాష్టమిని తప్పకుండా జరుపుకోవాలి. దానికి జరుపుకోవాల్సినటువంటి విధానాలు ఏంటి అంటే ఉదయకాలమే లేచి తప్పకుండా ఆ రోజు స్నానము ఆచరణ చేసుకొని ఆ రోజున దగ్గరలో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఇష్టమైనటువంటి వెన్నను సమర్పిస్తే గనక తప్పకుండా వాళ్ళు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది. అంటే ఇది యశోద ఇచ్చినటువంటి వరము కృష్ణుడికి. ఏంటి అని అంటే కనుక శ్రీకృష్ణుడు చిన్నప్పుడు దొంగతనం చేసేటటువంటి సమయంలో కృష్ణుడికి యశోద అడుగుతుందంట, ఊరికే చిన్ని కృష్ణ ఎందుకు ఈ రకంగా దొంగతనం చేస్తావు, అడిగితే నేనే ఇస్తాను కదా, నువ్వు ఎంత తింటానంటే అంత ఇస్తాను కదా అని అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడన్నమాట, ఏంటి అమ్మా నేను ఇది కావాలని చేయను, మనుషుల యొక్క కర్మ ఫలితాన్ని దూరం చేయడానికి నేను ఎంచుకున్నటువంటి మార్గమే ఈ యొక్క దొంగతనము. అంటే మనుషుల యొక్క కర్మలను ఏ రకంగా దూరం చేయాలి అని ఆలోచించే విధానము శ్రీకృష్ణుడు అప్పుడే చెప్పేసి ఎవరైతే నీకు ఇష్టమైనటువంటి వెన్నను నైవేద్యంగా సమర్పిస్తారో వాళ్ళు అనుకున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి కృష్ణ ఇప్పటి నుంచి నీకెవ్వరు వెన్న ఇస్తే వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నువ్వు తీర్చేస్తావు అని చెప్పేసి వరం ఇచ్చిందనమాట. అందుకే అప్పటి నుంచి కృష్ణుడికి ఎవరైతే వెన్న సమర్పిస్తే చాలు కృష్ణుడు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు అని శాస్త్రం చెప్పింది. కాబట్టి కృష్ణతత్వము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించినటువంటి వాడే శ్రీకృష్ణుడు. కాబట్టి ఆయన యొక్క అవతారం చాలా గొప్పనైనటువంటిది. ఆయనను పూజించినా అర్థించినా ఆయనను ఆరాధించినా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను దూరం చేసేటటువంటి అవతారమే కృష్ణావతారంగా మనం చదువుకోవాలి. ఇంకోటి ఏంటంటే కృష్ణుడి యొక్క తత్వం తెలుసుకోవాలి, కృష్ణుడిని అర్థం చేసుకోవాలి అంటే భగవద్గీత చదివితే ప్రతి ఒక్కరికి కృష్ణ తత్వం అర్థమైపోయి ఈ యొక్క కలియుగంలో ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉండకూడదు, చెడు సాంగత్యం ఏంటి, చెడు వల్ల మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, కర్ణుడు మంచివాడైనప్పటికీ కూడా చెడు సాంగత్యం చేయడం వల్ల ఏ రకమైనటువంటి మరణాన్ని పొందాడో కూడా భగవద్గీత మనకు క్షుణ్ణంగా తెలిసేలా చేస్తుంది. అంటే మంచివాడైనప్పటికీ చెడువాడితో సాంగత్యం చేస్తే నువ్వు కూడా చెడిపోయినట్టే, నువ్వు చెడ్డవాడితో స్నేహం చేసినా చెడ్డవాడితో ఉన్నా నువ్వు అంతము తప్పదు అని తెలిపినటువంటి గీత భగవద్గీత. కాబట్టి కృష్ణుడి యొక్క తత్వం ధర్మం వైపు నిలబడితే ఆ ధర్మం వైపు నేనే ఉంటాను, నేనే సృష్టిని నడిపిస్తాను, నేనే అన్నీ అతనికి అందేలా చేస్తాను, అధర్మం వైపు ఎంతమంది ఉన్నా అది ఎప్పటికైనా అంతం కావలసిందే అని చెప్పేటటువంటి తత్వం శ్రీకృష్ణ తత్వం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. అయితే ఇంకోటి ఏంటంటే భగవద్గీత అనేది చనిపోయినాక పెడుతూ ఉంటారు అని చెప్పేసి అప్పుడే పెట్టాలి, అప్పుడే వినాలి అంటూ ఉంటారు. అప్పుడే ఉంటుందండి చాలా మట్టుకు తప్ప. ఈ మధ్య కాలంలో కూడా ఇలాంటి విమర్శలు చాలా మట్టుకు ఎదుర్కొన్నారు. భగవద్గీత చనిపోయినటువంటి వాడి దగ్గర పెట్టడం కాదు, బ్రతికి ఉన్నప్పుడు భగవద్గీత చదివితే చనిపోయిన తర్వాత నీకేం జరుగుతుందో అర్థమయ్యేటటువంటి గీత భగవద్గీత. అందులో ఒక అధ్యాయం మరణం గురించి ఇచ్చారే తప్ప పూర్తిగా అది మరణానికి సంబంధించినటువంటి అధ్యాయం కాదు. మనిషి బ్రతికి ఉన్నప్పటి నుండి చచ్చేంత వరకు ఏ రకంగా ఉంటుంది, చనిపోయిన తర్వాత నీ శరీరం ఏ రకంగా బయటకు వెళ్ళిపోయి మరో యొక్క దేహానికి ఎలాగైతే ఇమిడి ఉంటుందో చెప్పినటువంటి గీతే భగవద్గీత తప్ప అందులో మరణించినటువంటి వారి దగ్గర భగవద్గీత పెడితే అది మహాపాపముతో సమానము. అందుకే అలాంటివి పెట్టకూడదని కూడా చెప్పడం జరిగిందమ్మా. చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.